నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రోళ్ళై. ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదువుకున్నానగా నొప్పి వస్తున్నది నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. ఆంధ్రలో చదువుకున్నాడు బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివేక్కడ అంటున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు, తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా. మా పిల్లలందరూ విద్యార్థులని ఇక్కడ పోరాటాలు చేశారు, మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు, తెలంగాణ విద్య కోసం పోరాటం చేశారు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీది ఎక్కడ చెప్పు, నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రోళ్ళతో కలిసి పనిచేసినావు, ఆంధ్రోళ్ళ బూట్లు మోసినవు, ఆంధ్రోళ్ళకు సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రోళ్ళ ముంగట బండ్ల మింగట ఉరికినవు. నువ్వు మాట్లాడొచ్చునా ఆంధ్ర అని ఉరకొచ్చునా? పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం ఎవరితో నడుస్తూ ఉన్నది? అది మాట్లాడడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు.